హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో గార్లిక్ బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల జల్లించుకున్న మైదాని తీసుకుందాం. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి ఇచ్చే కప్ని యూస్ చేస్తున్నాను. దీంతోటే మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను అనమాట. దీంతో 2 కప్పులు తీసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని, ఇందులోనే 1 టీ స్పూన్ పంచదార, దీని బదులు మనం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక అర స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ సోడా వేసుకోకపోయినా బేకింగ్ పౌడరే 3/4 స్పూన్ వరకు వేసుకోవచ్చు. లేదంటే డ్రై ఈస్ట్ ఉంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకుని, ఈ ఆయిల్ మొత్తం బాగా పిండికి పట్టేటట్లు కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మరీ కమ్మగా కాకుండా అలానే ఎక్కువ పుల్లగా లేకుండా ఉండే పెరుగుని, అంటే ఒక పూట ఉన్న పెరుగుని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని చేర్చుకుంటూ, చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి, మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు తడిబట్ట కప్పి పైన మూత పెట్టుకుని నాననివ్వాలి. ఆ తర్వాత నానిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుని, ఇలా కావలసిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని, చపాతీ పిండి ముద్దల్లాగా ఇలా మనం బయట షాప్లో కొన్నట్లు ఓవెల్ షేప్లో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత చేతి మీద వేసుకుని ఒకవైపు తడి చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పెట్టుకుని కొద్దిగా ఈ తడిని రెండో వైపున అద్దుకున్న తర్వాత తడి అద్దిన వైపు పెనం మీద వేసుకోవాలి. దీనికోసం మనం మట్టి మూకుళ్ళు దొరుకుతాయి కదా, అలాంటిదైతే బాగుంటుంది. ఒకవేళ అలా లేకపోయినా నాన్ స్టిక్ ప్యాన్లకైనా వేసుకోవచ్చు. కాకపోతే దీన్ని తేలిగ్గా ఉండే ఈ తవాలైతే కనుక మనం ఈజీగా లోపలి వైపుకి టర్న్ చేసుకుని కాల్చుకోవచ్చు. ఒకవేళ ఐరన్ది కానీ లేదా ఇండాలియంవి వాడినప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా ఒకవైపు కాలి బుడగలు వస్తున్నప్పుడు పట్టుకర్రతో తీసుకుని రెండో వైపుకి మంట మీద చూపిస్తూ కాల్చుకోవచ్చు. లేదా ఇక్కడ చూపించినట్టు కనుక తేలిగ్గా ఉండే తవాలు వాడినట్లయితే ఒకవైపు ఇలా కాలిన తర్వాత బబుల్స్ వస్తున్నప్పుడు తిప్పుకుని డైరెక్ట్గా మంట పైన రెండో వైపుని కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా పూర్తిగా కాలాక దానంతట అదే ఊడి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగానే అన్ని నాన్లన్నీ కూడా కాల్చుకున్న తర్వాత కరిగించుకున్న బటర్ని పైన అప్లై చేసి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. మనకు ఎంతసేపు అయినా కూడా డ్రైగా అయిపోకుండా మాయిశ్చర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా మసాలా కర్రీస్తో, నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్లిక్ బటర్ నాన్ అన్నాం కదా, దీనికోసమైతే బటర్ని కరిగించుకుని మనకు కావలసినంత ఒక 100 గ్రాములు కానీ లేదా 150 గ్రాములు అలా వెన్నను తీసుకుని కరిగించుకున్న తర్వాత అందులో తురుముకున్న లేదా సన్నగా తరిగిన గార్లిక్ని, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని, నువ్వులు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి, నల్ల నువ్వులు. తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి శుభ్రంగా కడిగింది కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న నాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే గార్లిక్ బటర్ నాన్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని బయట కొంటే మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో అయితే చాలా తక్కువ కాస్ట్తో మనమే తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ రెసిపీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఇది మీరు తయారు చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.